ఈరోజు భారతదేశం అనేది భారతదేశంలో అంతఃకలహాలు భారతదేశంలోనే ఒక మత విదేశపరమైనటువంటి కలహాలను సృష్టించి దేశంలో ఎంతో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై హత్యాకాండలు మరియు భారీ ఎన్కౌంటర్ల పేరుతో సామాన్యమైనటువంటి ఆదివాసీ జనాన్ని మావోయిస్టుల పేరుతో నక్సలైట్ల పేరుతో వాళ్ళందరినీ చిత్రహింసలకు గురి చేస్తూ వాళ్ళ యొక్క మహిళల యొక్క అశ్లీల చిత్రాలను తీసి వీళ్ళు మహిళల యొక్క గౌరవానికి భంగం పట్టించే పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో కనిపిస్తుంది. కానీ ఈరోజు పెట్టుబడిదారీ వర్గాలకు కొమ్ము కాస్తూ ఈరోజు ప్రభుత్వం ప్రవర్తించేటటువంటి తీరుతెన్నులు కావచ్చు, పెట్టుబడిదారీ వర్గాల కోసమే వాళ్ళకు కొమ్ము కాస్తూ ఈ సామాన్య జనాలను ఎంతో తీవ్రతకు గురి చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి గీతాలు మన భారతదేశం ఏ విధంగా ఎదుగుతుంది, దేశానికి వెన్నెముక రైతు అంటారు, ఏ విధంగా చేస్తున్నారు అనేటివి చిన్నవి 2 పాటలు 2 పల్లవులు వాడతా. అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతోందట, అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతోందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతోందట, అడగవే అమ్మా ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే లేనివాడి కున్న నీడా నేల కుదిరి చెదురుతుంటే ఇదే నా దేశం మారిన తీరు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు, ఇదే నా దేశం మారిన తీరు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతోందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరే, నువ్వు అడిగితే ఏమంటారు, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతోందట, అడగవే అమ్మా. ఇంకో పాట. నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుకా, ఎద్దుల బండికి ఎదురీతెందుకో కొందరి స్వార్థము పండనందుకా, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో కక్షగట్టి తాకట్టు మెట్టే ఈ రాజ్యమెందుకో, రాజధాని కళ్ళ ముందే రైతులెందరో రాలుతున్న రాజు ఎవడు ఆపడెందుకో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుకా, ఎద్దుల బండికి ఎదురీతెందుకో కొందరి స్వార్థము పండనందుకా.